కులాల ప్రస్తావన లేని రాజకీయమే కావాలనుకుంటాం. బట్ కులాలతోనే రాజకీయం నడుస్తుంది. కులాల ప్రాతిపదికనే సీట్ల కేటాయింపులు నడుస్తున్నాయి. పోను పోను కుల ప్రాతిపదికనే కథ నడుస్తున్నప్పుడు మనం దాని గురించి చర్చించుకోకుండా ఉండటం అసాధ్యమైనటువంటి పని. అందువల్లనే చర్చ జరుగుతున్నది. కాపు సామాజిక వర్గం ఎటు ఓట్లేసింది ఈ దఫా, ఇది పెద్ద సస్పెన్స్. 2014లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, జనసేన పోటీ చేయలేదు, ఆ ఇద్దరికి మద్దతు ప్రకటించింది. కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది ఆ కూటమిని. పర్యవసానం భారీ విజయం, అంటే అత్యవసర విజయం అనాలి, భారీ అనడానికి లేదు. ఇద్దరి మధ్యన 1.5% ఓట్ల తేడా, 5 లక్షల ఓట్ల తేడా. బట్ ఆ కాపుల మద్దతే కూటమి అధికారంలోకి రావడానికి కారణమైంది. సీట్ల పరంగా భారీ తేడా, 67, 107 అన్నప్పుడు. ఇకపోతే 2019కి వచ్చేటప్పటికి తేడా ఉంది. ఏంటిది? కాపు సామాజిక వర్గం వైసీపీని ఓన్ చేసుకుంది. ఎందుకని? అప్పటికి పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తున్నాం, బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిపి, ఆయన గెలుస్తాడని నమ్మకం లేకపోవడం, అప్పటికి ముద్రగడ ఇంపాక్ట్, వీటి కారణంగా చంద్రబాబు మీద వచ్చినటువంటి కోపం, దాంతో కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం నా చేతుల్లో లేదంటూ నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇస్తానని ఇచ్చినట్టు మోసం చేశాడంటూ చంద్రబాబు మీద వచ్చినటువంటి కోపపు ఫలితం వన్ సైడెడ్గా కాపులు, వన్ సైడెడ్ అనకూడదేమో, 50 to 60% వైసీపీకి మొగ్గు చూపారు. దాని ఫలితమే గోదావరి జిల్లాల లాంటి చోట్ల కూడా దాదాపు క్లీన్ స్వీప్ లాంటి పరిస్థితి తెచ్చుకున్నది. ఈ దఫా కాపులు ఎటు వేశారు? మొట్టమొదటి నుండి దాదాపు 3 ఏళ్ల నుండి పవన్ కళ్యాణ్ అయితే తీసుకుని తెలుగుదేశం వైపుకే తీసుకుని వెళ్ళారు, కాపుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తనని నమ్మమన్నారు మొదట్లో 2 ఏళ్ళు కూడా. కాపులకి రాజ్యాధికారం కావాలన్నారు, కాపులకి మనందరం చైతన్యం కాలేమా అన్నారు. కాపు, తెలగ, ఒంటరిట్ల అన్ని కులాలం ఒక్కటవుదాం, కాపు వర్గం అంతా ఒక్కటవుదాం అని పిలుపునిచ్చారు. అయ్యాక మనందరం కూడా తెలుగుదేశానికి మద్దతు ఇద్దాం, తెలుగుదేశంతో కలిసి పోటీ చేద్దాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలం కూడా జగన్ అనేటువంటి వ్యక్తి కాపులకి నష్టం దించేయాలి అని చెప్పారు. అట్లాగే టోటల్గా రాష్ట్రానికి నష్టం అన్నటువంటి చెప్పుకెళ్ళారు. కాపులకి ఇటు జగన్ వచ్చిన తర్వాత కాపు నేస్తం లాంటి స్కీములు, అట్లాగే కాపులకు సంబంధించినటువంటి వాళ్ళకి భారీ ప్రాధాన్యతలు ఇవ్వడం జరిగింది పదవులు. కాబట్టి తమ వైపు ఉంటుంది, మొగ్గుంటుంది అని జగన్ నమ్ముతున్నాడు. మరి ఇటు కూటమికే వీళ్ళందరూ మొగ్గు చూపారు, 100కి 90% మంది అన్నటువంటిది తెలుగుదేశం కూటమి నమ్ముతోంది. ఎవరి వైపు మొగ్గు చూపారు? ఇది రేపటి ఫలితాన్ని శాసించబోతోంది.